హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. షట్చక్రాలని చెప్పని అందరూ అంటూ ఉంటారు. ఈ షట్చక్రాల్లో ఉపాసనని, ధ్యానమని, యోగమని చెప్తుంటారు. ఈ షట్చక్రాల్లో ఒకళ్ళు శ్వాస మీద ధ్యాస చాలా ముఖ్యమని అని అంటారు. ఇంకొకళ్ళు ధ్యాస లేకుండా ఉండాలని అని అంటారు. ఇంకొకళ్ళు నాసికాగ్రం మీద దృష్టి నిలపాలని అని చెప్పని అంటారు. కొందరు నాసికాగ్రం అంటే ఇక్కడ కాదండి, నాసికాగ్రం అంటే ఇక్కడ అని చెప్తుంటారు. కాబట్టి ప్రస్తుతం మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, మనం ఏ చక్రాన్ని దాటాం అనేటటువంటిది. ఈ వెన్నుపూసకి 2 అంగుళాలకు దగ్గరగా మూలాధార చక్రము అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేటటువంటిది అవినాభావ సంబంధం ఈ చక్రాలకు ఉన్నది. ఈ భూమి అనేటటువంటి దానికి మూలాధార చక్రం అనేటటువంటిది ఉన్నది. ఈ మూలాధార చక్రం నుంచి మనకి మోషన్ అనేటటువంటిది ఒక 9 ఇంచెస్ ఒకే తీగలాగా వెళ్ళిపోవాలి, చివరిలో ఎండ్ అయిపోవాలి. మనం శుద్ధి చేసినప్పుడు మన చేతికి అసలు టచ్ కాకూడదు అనమాట. అప్పుడు మనం మూలాధార చక్రాన్ని దాటినట్టు అనమాట. ఈ మూలాధార చక్రాన్ని దాటినటువంటి వాళ్ళ ఇండికేషన్ ఏంటి అంటే, వాళ్ళు తన శరీరాన్ని తను ప్రేమించుకుంటారు, భార్య పిల్లల్ని ప్రేమిస్తారు, కనుక తన సొంత కుటుంబాన్ని మాత్రమే ప్రేమిస్తారు. కనుక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు, కొందరు భార్య పిల్లల్ని కొడుతుంటారు, చంపుతుంటారు. వీళ్ళందరూ మూలాధార చక్రం దగ్గర కూడా రాలా, ఆ చక్రం బాలా వాళ్ళకి, అది ఇండికేషన్ అనమాట. కనుక ఎప్పుడైతే మీరు అట్లా బంగారపు రంగులో అట్లా కొద్దిగా మంచి చెడు వాసన లేకుండా మంచిగా ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా దానిపైన చక్రం స్వాధిష్టాన చక్రం అని చెప్పినది. అది ఒక 3 ఇంచెస్ అబవ్. అక్కడ నీరు, భూమి తర్వాత భూమి కంటే గొప్పది నీరు. ఆ నీరు అనేటటువంటిది మనం యూరిన్ పాస్ చేసినప్పుడు వస్తుంటుంది. అది ఎప్పుడైతే స్వచ్ఛంగా ఏదైతే మనం తీసుకున్నామో వాటరో అదే రంగులో అదే లాగా స్వచ్ఛంగా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అతనికి స్వాధిష్టాన చక్రం కూడా శుద్ధిగా ఉన్నదని అర్థం. దానికి గుర్తు ఏమిటంటే మనకంటే తన కుటుంబాన్ని ప్రేమించడం కాకుండా తన రక్త సంబంధికుల్ని అంటే అన్నదమ్ముల్ని, అప్పజెల్లుల్ని, కనుక బంధువుల్ని, తన ఇంటి పేరు వాళ్ళని తనను అభిమానిస్తాం అనేటువంటిది ఉంటాం అన్నమాట. అక్కడ ఇంకా కొంచెం పైకి వెళ్ళేటట్టయితే 6 అంగుళాల పైన అగ్ని, భూమి తర్వాత నీరు, నీరు తర్వాత అగ్ని గొప్పది. జఠరాగ్ని అని చెప్పని మనం మణిపూరక చక్రము అని చెప్పని అంటాము. అక్కడికి దాకా వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కసారి చూసిన వాళ్ళని మాత్రం ప్రేమిస్తారు. ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు, భాగస్థులు. కనుక ఒకసారి తెలియాలి, అప్పుడు ఆటోమేటిక్గా రెండోసారి నుంచి వాళ్ళు ప్రేమిస్తుంటారు అన్నమాట. నెక్స్ట్ ఆ చక్రం యాక్టివేట్ అయిన తర్వాత ఇంకా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత వాయువు అని అక్కడి నుంచి 9 అంగుళాల దూరంలో మన వాయువు అంటే గాలి ఊపిరితిత్తుల్లో ఉంటుంది. అది హృదయ చక్రము అంటాం, అనాహత చక్రం అంటాం. అక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళు కళ్ళు తెరిచి చూడంగానే కనపడ్డ వాళ్ళందరినీ ప్రేమిస్తారు. స్వామీజీలు, బాబాలు, ప్రేమతత్వం బాగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మదర్ తెరిసా కానీ, మహాత్మా గాంధీ కానీ, మన అనేది ఏం లేదు. ఎవరిని కనపడంగానే వాళ్ళని ప్రేమించగలరు. వాళ్ళు హృదయంలో ఏమున్నదంటే ఎఫెక్షన్ అనేటువంటిది ఉన్నది. ఆ ఎఫెక్షన్ అనేటువంటిది వాళ్ళు బాగా ప్రేమించగలరు. వాళ్ళకి హార్ట్ అటాకులు రావు, వాళ్ళకి లంగ్స్, ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావు. అందువల్ల అప్పుడు ఆ చక్రం దాకా వచ్చినటువంటి వాళ్ళని ఏమంటున్నాం మనం, స్వామీజీలు, బాబాలు, లెక్చరర్లు, మంచి స్పీచెస్ ఇచ్చే వాళ్ళందరూ కూడా ఆ యొక్క చక్రాన్ని దాటినటువంటి వాళ్ళు అనమాట. ఇంకా కొంచెం పైకి వెళ్తే భూమి కంటే నీరు, నీరు కంటే అగ్ని, అగ్ని కంటే వాయువు, వాయువు తర్వాత ఆకాశం. ఆకాశం అనేటువంటిది గుర్తు ఏంటంటే ఆకాశం నుంచి శబ్దం వస్తుంటుంది, ఉరుములు, పిడుగులు ఇవన్నీ. కనుక శబ్దం అనేటటువంటిది మనకి గొంతు నుంచి వస్తుంటుంది. ఈ శబ్దాన్ని మనం ఎప్పుడైతే ఆపేసామో మౌనవ్రతం పాటిస్తున్నారని అని అంటారు. కనుక మనకి సంబంధం లేకుండా స్వామీజీ, లెక్చర్లు సమాజానికి ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళు హృదయ చక్రంలో ఉన్నారు. దానికి సంబంధం లేకుండా అరణ్యాల్లోకి వెళ్ళి కొండ గుహల్లో ఉంటూ హిమాలయాల్లో పర్వతాల్లో నివసిస్తూ సమాజానికి సంబంధం లేకుండా, సమాజానికి కనపడకుండా, ప్రజలకు కనపడకుండా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళ ధ్యేయం ఏంటంటే మోక్ష సాధన అనేటటువంటిది. దానికి మొట్టమొదట ఎర్లీ స్టెప్ ఏంటంటే మౌనవ్రతం పాటించడం, మాట్లాడకుండా ఉంటాం, శబ్దం ఆపేసేయటం అన్నమాట. ఎప్పుడైతే ఆ నిశ్శబ్దం అనేటటువంటిది ఎప్పుడైతే వాళ్ళు అవలంబిస్తుంటారో ఆ చక్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం అనమాట. ఈ 5 చక్రాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేటటువంటిది ఒకదాన్ని ఒకటి దాటుకొని 5 చక్రాలు దాటి ఎప్పుడైతే ఇంకా పైకి వచ్చారో అప్పుడు ఆజ్ఞాచక్రం అనేటటువంటి దగ్గర దృష్టి నిలిపి వాళ్ళు సాధన చేస్తారు. ఒక్కొక్క మార్గం అనేటువంటిది ఎన్నుకుంటూ ఉంటారు. సాధన ఎలా చేయాలనేది మనం తర్వాత లిస్ట్లో మనం మాట్లాడదాం. నెక్స్ట్ సహస్రారం ఎప్పుడైతే ఓపెన్ అయిందో గుర్తు ఏమిటంటే రాముల వారి యొక్క ఫాదర్కి
ఆయన పిల్లలు లేనప్పుడు ఆయన ఒక పండు అనేటటువంటిది ఆయన సృష్టించి ఇచ్చి ఈ పండుని ముగ్గురు తీసుకోండి అని చెప్పి అన్నారు. అంటే ఒక సహస్రారం అంటే ఒక 1000 కోరికలు అతను నెరవేర్చగలడు సమాజానికి. ఆ స్థితిలో ఉంటారు. చాలామంది కోటీశ్వర్లు బాగా ధనవంతులు అనేటువంటి వాళ్ళు స్వామీజీలు బాబాల దగ్గర అటువంటి స్టేజ్లో ఉన్నారేమో, నా కోరిక ఏమైనా తీరుస్తారేమో అని చెప్పని చాలామంది వాళ్ళు అక్కడ మనం చూస్తూ ఉంటాం, చాలామంది కోటీశ్వరుల్ని. కనుక మనకి అక్కడికి వాళ్ళు రీచ్ అయ్యారా రీచ్ కాలేదనేటువంటిది మనకి తెలియదు అనమాట మనకి. అట్లాగే ఇంకా మన పురాణాలు ఇతిహాసాల్లో కూడా చాలామంది వాళ్ళ తపశ్శక్తితో వాళ్ళు నీళ్లు మంత్రించి ఇట్లా అనగానే ఇలా జరిగిందని చెప్పని మనం కూడా విన్నాం అనమాట. కనుక ఆ స్టేజ్ సహస్రారం అనేటువంటిది ఓపెన్ అయినప్పుడు వాళ్ళు ఆ 1000 కోరికలు వాళ్ళు తీర్చేసేసారు, అంటే వాడుకున్నారు. మళ్ళీ మొదటి నుంచి ఆ చక్రాలు యాక్టివేట్ చేసుకుంటూ రావాలన్నమాట. కనుక ఇప్పుడు మీరు భార్యాపిల్లల్ని ప్రేమించేవాళ్ళు అనేటట్టయితే మీరు మూలాధార చక్రాన్ని దాటినట్టు, రక్త బంధువుల్ని ప్రేమించేటట్టయితే స్వాదిష్టాన చక్రాన్ని దాటినట్టు. అట్లా కాకుండా ఒకసారి చూసిన వాళ్ళు మాత్రమే ప్రేమించేటట్టయితే మణిపూరక చక్రాన్ని మీరు దాటినట్టు. కాకుండా స్వామీజీలు బాబాలలాగా చూడంగానే మొదటిసారి ప్రేమిస్తున్నారు, ప్రేమతత్వం పొందుతున్నారు, గొప్పవాళ్ళు అయినట్లు లెక్క. సమాజంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ ఆ హృదయ చక్రం దగ్గర అనాహత చక్రం దగ్గర ఉన్నటువంటి వాళ్ళే. ఇంకా అట్లా కాకుండా మనకి ఏకాంతవాసం మౌనత్వం పాటిస్తున్నారంటే ఇంకా ఆకాశ చక్రం అనేటటువంటిది మీరు బంధించేసేసి ఇంకా మీరు మోక్ష సాధనకి ప్రయత్నం చేస్తున్నట్లు లెక్క. సమాజానికి కూడా వాళ్ళు ఉపయోగపడటం అన్నమాట. మంగళం మహత్ శుభం ప్రియ.